హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ ఛానల్ అండి. ఇది వచ్చేసి మా హస్బెండ్ మొన్న చెప్పాను కదండి, ఊరి నుంచి వచ్చేటప్పుడు కూరాకు తీసుకొచ్చారని. దాంట్లోంచి ఇంకా కొంచెం కూరాకు ఉన్నిందండి. దాన్ని యూజ్ చేసుకుని కూరాకు పప్పు పెట్టుకుందాం అనేసి కూరాకు అంతా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నానండి. దాని తర్వాత అదే కూరాకులకి కొంచెము ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అలాగే వచ్చేసి టమాటో, పప్పు, అలాగే పచ్చిమిర్చి అంతా వేసేసుకొని ఉప్పు కొంచెం వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుని కానీ పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం వాష్ అంతా చేసుకుంటాను. నైట్ పాత్రలు అంతా ఉంటే దాన్ని అంతా వాష్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇల్లంతా క్లీనింగ్ చేసేసుకొని వచ్చి కడపమానంతా క్లీన్ చేసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసుకొని ముగ్గంతా వేసుకొని పూజ అంతా చేసేసుకుంటానండి. ఆ తర్వాత నేను ఇంట్లోకి వచ్చానండి. ముగ్గంతా ముగిచ్చేసుకొని వచ్చి కూరాకు పప్పు ఉండింది కదండి, దాన్ని అలాగే ఎనుకుంటూ హస్బెండ్కి డ్రై ఫ్రూట్స్ షేకు, అబ్బాయికి పాలంతా ఇచ్చేసాను. దాని తర్వాత అదంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా ముగించుకునేసి కూరాకు పప్పుకి తిరుగుబాటు అంతా వేసేసానండి. అలాగే రైస్ ఇప్పటికనే దాన్ని దింపుకునేసాను. ఈ గ్యాప్లో హస్బెండ్ పోయి స్నానం చేసుకొని వచ్చేసి వాళ్ళు దేవునికి అనేసి దీపం పెట్టేశారండి. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. మీకు ఏమైనా నా ఛానల్ ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారనుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.